వెల్కమ్ బ్యాక్. అసలేంటి అగస్టా కుంభకోణం? ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? ఇటలీ కోర్టులో విచారణ పూర్తయినా ఇంకా మన దేశంలో దర్యాప్తు దగ్గరే ఎందుకు ఆగిపోయింది? అసలు ఈ స్కామ్ లో సోనియా మీద వస్తున్న ఆరోపణల్లో నిజముందా? ఆనాడు రాజీవ్ గాంధీకి భోఫోర్స్ పంచ్ మిగిలిపోయినట్లుగా ఇప్పుడు సోనియా గాంధీకి అగస్టా కష్టాలు వెన్నాడుతున్నాయా? మన దేశం ఎన్ని రంగాల్లో అభివృద్ధి చెందినా ఇంకా రక్షణ రంగంలో మాత్రం వెనుకబడే ఉన్నాం. అందుకే కీలకమైన రక్షణ వ్యవహారంలో తొలినాటి నుంచి సింహభాగం దిగుమతుల మీదే ఆధారపడుతున్నాం. యుద్ధ విమానాల దగ్గర నుంచి శవపేటికల వరకు అన్ని విదేశాల నుంచే కొనుగోలు చేస్తున్నాం. అందుకే రక్షణ బడ్జెట్ కి ఏటా లక్షల కోట్లు కేటాయించినా చాలటం లేదు. ఇందులో భాగంగానే 6 ఏళ్ల కిందట వీవీఐపీల ప్రయాణం కోసం అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు జరిగింది. రాష్ట్రపతి, ప్రధాని, ఇతర సీనియర్ మంత్రుల ప్రయాణ అవసరాల కోసం 12 అల్ట్రా మోడర్న్ హెలికాప్టర్లు కొనేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇందుకు 3600 కోట్లతో ఫిన్ మెకానికాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్టును అగస్టా వెస్ట్లాండ్ కు దక్కేలా మధ్యవర్తులు ముడుపులిస్తే భారత అధికారుల నిబంధనల్ని కూడా మార్చేసి అనుమతులిచ్చారన్నది ప్రధాన ఆరోపణ. 2010 ఫిబ్రవరి 8న వీఐపీల ప్రయాణం కోసం అల్ట్రా మోడర్న్ అగస్టా వెస్ట్లాండ్ AW101 హెలికాప్టర్ల కొనుగోలు కోసం బ్రిటన్లో ఉన్న ఫిన్ మెకానికా అనే సంస్థతో నాటి యూపీఏ ప్రభుత్వంలో రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఫిన్ మెకానికా మాతృ సంస్థ అయిన అగస్టా వెస్ట్లాండ్ ఇటలీలో ఉంటుంది. అయితే ఈ ఒప్పందం అగస్టాకే దక్కేలా చేసేందుకు డీల్లో 10% కమిషన్లు ముట్టచెప్పారన్నది ప్రధాన అభియోగం. నిజానికి ఈ డీల్ కుదిరినప్పటి నుంచే దీని గురించి ఇటలీలో దర్యాప్తు సాగుతోంది. స్విట్జర్లాండ్ బిజినెస్ మ్యాన్లైన గిడో రాల్ఫ్ హష్కే, క్రిస్టియన్ మైకేల్ ఈ డీల్ కుదర్చడంలో బ్రోకర్లుగా వ్యవహరించారు. దీంతో హష్కేతో పాటు హష్కే భాగస్వామి కార్లో గెరోసా, ఫిన్ మెకానికా సీఈఓ గుసెప్పే ఓర్సీ, అగస్టా వెస్ట్లాండ్ సీఈఓ బ్రూనో స్పాగ్నోలీల మీద అభియోగాలు నమోదు చేశారు. వీరంతా భారత రక్షణ రంగ ఉన్నతాధికారులను మభ్యపెట్టి ముడుపులిచ్చి ఆ డీల్ తమకే వచ్చేలా చేసుకున్నారని, ఈ వ్యవహారంలో అగస్టాకు అవకాశం కల్పించేందుకు వీలుగా నిబంధనలు కూడా మార్చేశారన్నది ప్రధాన ఆరోపణ. వీఐపీలను తీసుకెళ్లే ఎయిర్ క్రాఫ్ట్ స్టాఫ్ క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్ లో భారీగా మార్పులు జరిగాయి. ఈ వీఐపీ హెలికాప్టర్ల ఎయిర్ సీలింగ్ 18,000 అడుగుల ఎత్తుకు వెళ్లి ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్లు ఎగిరే గరిష్ట ఎత్తు 15,000 అడుగులు మాత్రమే. కానీ టెండర్లో ఎయిర్ సీలింగ్ ను 15,000 అడుగులకు మార్చడం వల్ల అగస్టాకు ఈ డీల్ దక్కింది. ఇలా మార్చడానికే అధికారులు, నేతలకు భారీగా ముడుపులిచ్చారని ఇందులో ఎస్పీ త్యాగి సోదరులైన జూలీ త్యాగి, డోక్సా త్యాగి, సందీప్ త్యాగీలు మధ్యవర్తులుగా వ్యవహరించారన్నది ఇటలీ దర్యాప్తు అధికారుల ఆరోపణ. क्योंकि ये तो इटली की कोर्ट ने कहा है. अब इटली की कोर्ट ने जो कुछ कहा है उसके बारे में, क्योंकि इतना गंभीर मामला है, एक ऐसी एक पार्टी जो पार्टी की वर्षों से, दशकों से बल्कि देश की सत्ता पर रही है, उस पर सवालिया निशान उठाया. तो ये तो न केवल उनके परिवार पर नहीं सवाल है, ये तो पूरा देश के ऊपर सवाल खड़ा हो गया है. तो इसलिए जरूरी है कि वो जो कुछ उन पर जो है वो आरोप लगे हैं, उन आरोपों की सफाई होनी चाहिए. వాస్తవానికి డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్స్ ప్రకారం 300 కోట్ల రూపాయలు దాటిన కొనుగోళ్లలో భారత ప్రభుత్వంతో సదరు సంస్థలు సమగ్రతా ఒప్పందాలు కుదుర్చుకోవాలి. నిబంధనలన్నింటికీ లోబడి ఏ పొరపాటు జరిగినా మన సొమ్ము మనకు తిరిగి ఇచ్చేసేలా ఇందులో ముందుగానే నిబంధన అంగీకరించాకే డీల్ ఓకే చేసుకోవాలి. అయితే అప్పట్లో ఈ అంశం తాము పరిగణలోకి తీసుకునే డీల్ కుదుర్చుకున్నామంటూ నాటి రక్షణ మంత్రి ఏకే యాంటోనీ చెప్పుకొచ్చారు. मालूम पड़ा कि इस मामले में भ्रष्टाचार है. यूपीए सरकार ने कई कदम उठाए. उन्होंने अगस्टा वेस्टलैंड को ब्लैकलिस्ट किया, उन्होंने गारंटी मनी जब्त की, उन्होंने 3 हेलीकॉप्टर जब्त किए. जो भारत सरकार ने 1680 करोड़ रुपए दिए थे अगस्टा वेस्टलैंड को इस हेलीकॉप्टर डील के लिए, उसमें ब्याज समेत 2080 करोड़ हम लोग ने वापस कोर्ट के द्वारा हमने लिया है. हमने इस कंपनी को ब्लैकलिस्ट किया. लेकिन जब से ये सरकार आई सरकार के अंदर, तब से अगस्टा वेस्टलैंड के प्रति इतना प्रेम निछावर किया गया कि उनको ब्लैकलिस्ट में से हटाया गया. उनको FIPB का अप्रूवल दिया गया भारत में జాయింట్ వెంచర్ స్థాపిత करने के. కానీ తెర వెనుక బాగోతాలు చాలానే జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ డీల్లో ముడుపుల్ని ఒడుపుగా మన నేతలకు అందజేయటంలో ఫిన్ మెకానికా ఉద్యోగులతో పాటు మధ్యవర్తులు కూడా కీలకంగా వ్యవహరించారట్టు ఇటలీలో ఫిర్యాదులొచ్చాయి.
రక్షణ ఒప్పందం రూల్స్ ని తమకు అనుకూలంగా మార్చేందుకు హష్కే మధ్యవర్తిత్వం నెరిపాడని, ఇందులో కార్లో గెరోసా సాయం తీసుకున్నాడని, ఆయన సాయంతోనే త్యాగి సోదరులతో హష్కే మంతనాలు జరిపి సీక్రెట్ డీల్ కుదుర్చుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. అందుకే ఆ టైంలో ఈ వ్యవహారం త్యాగిని దాటి వెళ్లి టెండర్ రూల్స్ అన్ని అగస్టా కొనుగోలుకు అనుకూలంగా మార్చుకున్నారన్నది ఇటలీ దర్యాప్తు సంస్థల ఆరోపణ. కానీ వీటన్నింటినీ అప్పట్లో త్యాగి, ఏకే యాంటోనీ, ఇతర కాంగ్రెస్ పెద్దలంతా తోసిపుచ్చారు. कुछ मेरे रिश्तेदारों के नाम आए इसमें और उन्हीं से जुड़ा हुआ मेरा नाम भी आया है. एक आरोप यह है कि एक तो ये है कि इसको ये जो टेंडर है ये तब इशू हुआ था जब मैं चीफ था. ये बात सही है, बिल्कुल सही. ओके, ये भी बात सही है कि जो नाम आए वो मेरे रिश्तेदार हैं, इसमें कोई डाउट नहीं होना चाहिए. अभी टेंडर तो मेरे टाइम पे इशू हुआ था, लेकिन चार्ज ये है कि ये जो कंपनी जिसको कॉन्ट्रैक्ट मिला अगस्टा वेस्टलैंड, ये शायद compete नहीं कर पाती इस टेंडर में अगर कोई रिक्वायरमेंट में रद्द-बदल नहीं की जाती. तो मुझे किसी बात के लिए तो कोई ब्राइब देगा ना, तो उनका मुझे जो चार्ज है वो ये है कि साहब प्राइस इनको पैसा दिया गया कि इन्होंने रिक्वायरमेंट बदली कर दिया. అగస్టా వెస్ట్లాండ్ సోదర సంస్థ ఫిన్ మెకానికా నుంచి హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కోసం కాంగ్రెస్ నేతలు, రక్షణ రంగ ఉన్నతాధికారులకు డీల్ మొత్తంలో 10% అంటే 360 కోట్లు ముడుపులు అందాయంటూ ఇటలీ దర్యాప్తు సంస్థలు సాక్ష్యాలు బయటపెట్టాయి. దీంతో యూపీఏ తప్పించుకోలేని ఇరకాటంలో పడింది. నిజానికి ఈ కేసు బయటపడింది 2013లోనే అయినా ఇటలీ అధికారులు మాత్రం దీన్ని 2012 నుంచే దర్యాప్తు చేస్తున్నారు. అంతకుముందు కూడా ఈ హెలికాప్టర్ల కొనుగోళ్లు వృధా అని కాగ్ ఎన్నిసార్లు నివేదికలిచ్చినా కేంద్రం చెవులకెక్కలేదు. ఈ స్కామ్ లో మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగికి ముడుపులందాయని ఇటలీ దర్యాప్తు అధికారులు ఆరోపిస్తూ ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రాథమిక నివేదిక సమర్పించడంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఆ నివేదికలో ఎస్పీ త్యాగికి ముడుపుల విషయాలతో పాటు స్కామ్ జరిగిన తీరును కూడా చెప్పుకొచ్చింది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ నేతల మెడకు చుట్టుకుంది. ఇటలీ దర్యాప్తు సంస్థలు ఏడాదిన్నరకు పైగా ఈ విషయంపై దర్యాప్తు చేసి పక్కా ఆధారాలతో కేసును బయటపెట్టారు. ఈ స్కామ్ లో అగస్టా ప్రతినిధులు భారత్లో కొందరికి ముడుపులిచ్చారన్నది వారి దర్యాప్తులో తేలింది. కానీ ఇక్కడ ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారన్నది మాత్రం తేలలేదు. యూపీఏ చివరి రోజుల్లో ఈ స్కామ్ బయటపడటంతో వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై సీబీఐ దర్యాప్తుకి ఆదేశించి చేతులు దులిపేసుకుంది. కానీ ఇప్పుడు మళ్లీ 3 ఏళ్ల తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆ తేనెతుట్టెను ఇలా సభలో కదిపారు. ఇన్ని వేల కోట్ల కుంభకోణంలో దోషులెవరు, దోచుకున్నదెవరు? బీజేపీ హఠాత్తుగా ఇష్యూని ఎందుకు హైలైట్ చేస్తారు?